to everybody. Good afternoon, sir. Thank you very much. స్పీడ్గా మాట్లాడలేదు కాబట్టి ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించిన శ్రీ నరేష్ గారికి, అదేవిధంగా మేడం అంజల మేడం గారికి, మీరు అందరి సమక్షంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదే ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను మీకు చెప్పాల్సినంత అర్హత ఉన్నదా లేదా తర్వాత విషయం, కానీ పిలిచినందుకైతే ఏదో కూడా చెప్పాలి అవకాశం ఇచ్చింది కాబట్టి. ఏం చెప్పలే అనుకో, ఈయన 37-45 సీనియర్ అంటాను, ఏం చెప్పలేడని అదొక బాధ. చెప్పినాం అనుకో పర్లేదు, కొద్దిగా సీనియారిటీ ఉంది అని అనుకోవడము, ఆ తర్వాత ఈయన మనం చెప్పుకునేది అనేది కూడా ఒక ఆలోచన. కాబట్టి నాకంటే వయసులో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, సమానమైన వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే సమాన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా నాకంటే వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు, తెలుసుకోవాల్సిన ఆలోచనతో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి నాకున్నటువంటి అనుభవాలు కొన్ని విషయాలు చెప్తున్నాను. బాహుబలి నాకు నచ్చిందని మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చిందని నాకు నచ్చాలని లేదు, మన ఇద్దరికి నచ్చిందని మూడో వాడికి నచ్చాలని లేదు. అవునా కదా? ఎవరి రుచి వాళ్ళది. సరే, చెప్పడం నా బాధ్యత, వినడం మీ బాధ్యత. హంస నీ పాలను తాగేటప్పుడు దాంట్లో నీరు కలిసి ఉంటుంది, కానీ తనకు కావాల్సింది పాలు కాబట్టి పాలు తీసుకుంటుంది, నీరు వదిలేస్తుంది. నాకు తోచింది నేను చెప్పగలుగుతా, ఇక్కడికి ఎవరెవరికి ఏమేమి కావాలని నేను చెప్పలేను. అక్కడ నాకు తోచింది నేను చెప్పగలుగుతా, మీకు నచ్చింది మీరు తీసుకొని అది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ యొక్క బిజినెస్ బాటలు ఆచరించి సక్సెస్ని చవిచూడడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం ఏంటంటే, నేను రాకముందు ఎవరెవరు ఏం మాట్లాడిందో తెలియదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలని కూడా మిమ్మల్ని చూస్తే నాకు ఒక రకమైనటువంటి షివరింగ్ వస్తుంది. ఏం చెప్పాలని భయం వేస్తుంది, ఏమనుకుంటాలేమో అని చెప్పేసి. కానీ ధైర్యం చేస్తున్నా, ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిన అనుభవాలు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తే, ఇంత పెద్ద మనిషి, అనుభవం ఉన్న వ్యక్తి విషయాలు చెప్తున్నాడు కాబట్టి దీన్ని నేను ఆచరించగలిగితే నేను సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మీరు ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ ఇది ఉపోద్ఘాతం ఇస్తున్నాను. నెక్స్ట్ విషయానికి వస్తే, ఇక్కడ ఒకటి ఇక్కడ లో క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఎల్ఐజి మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. కోట్లు సంపాదించిన వాళ్ళు కోట్లు అవసరం లేదు, కానీ టైంపాస్ కోసం బిజినెస్ చేస్తారా? కోట్లు సంపాదించిన వాళ్ళు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు, టైంపాస్ చేస్తారు. ఎందుకంటే తిని కూర్చుంటే కింద జరగదు. అవునా కదా? మోకాళ్ళ నొప్పులు ఎంతసేపు అని పడుతుంటావు, ఎంతసేపు అని కూర్చుంటావు సార్, మోకాళ్ళ నొప్పు. అవునా కదా? కింద చదువుకోలే కాబట్టి ఈవినింగ్ బాగా చేయాలి, మార్నింగ్ బాగా చేయాలి, డాక్టర్ దగ్గరికి పోవాలి, మందులు తీసుకోవాలి, మళ్ళీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలి అని చెప్పని అది ఉంటే టైంపాస్. పబ్లిక్లో తిరిగితే కొంచెం హుషారంగా ఉంటాయంటే ఆలోచనతో కొంతమంది తీసుకుంటారు. మిడిల్ క్లాస్ గ్రూప్ ఉన్నది ఇక్కడ, మధ్యతరగతి ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం కోసం పనిచేస్తారు. లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఇన్కమ్ లేని వాళ్ళు, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు, ఈ మధ్యతరగతి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కంపల్సరీ కోటీశ్వరులు కావాలి. ఎందుకంటే కోటీశ్వరుల వర్గం ఉన్నది వాళ్ళకి అవసరం లేదు అక్కడ, కానీ కోటీశ్వరులు కావాల్సిన అవసరం ఎవరుకున్నది? లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఆదాయం లేని వాళ్లకు,
పరిస్థితి. ఆ టైంలో 175 రూపాయల జీతంతో బతకగలిగినాం. ఈరోజు ఒక కుటుంబం బతకాలంటే మినిమం దరిద్రానికి 20,000 అవసరం. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీకామ్, ఎంటెక్ అని చెప్పని గొప్పలు చెప్పుకుంటే కాదు. మన మైండ్ని కేంద్రీకరించి మన మనస్సుని లగ్నింపజేసి వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, నేను ఇప్పుడేం చేస్తున్నా, నా పరిస్థితి ఏంటిది, నా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, వస్తే నేను ఏం సాధించగలుగుతా అనేటువంటి ఒక ఆలోచనతోటి మీరు ముందుకు రాగలుగుతూనే R2Rలో మీరు ఐడి తీసుకున్నందుకు ఒక సార్థకత ఉంటుంది. ఓకే. రెండవది, అసలు మీరు R2Rలో సక్సెస్ కావాలంటే మీరు మీ సీనియర్ని గౌరవించగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. దేవుడు మిమ్మల్ని కనికరించి వరాలు ఎప్పుడు ఇస్తాడు? మీరు దేవుణ్ణి గౌరవిస్తే. అవునా కదా? అవునా కదా సార్? వెంకటేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, 7 కొండల స్వామి వెంకటేశ్వర అని చెప్పేసి అని నువ్వు ఆలాపన చేయాలి. తర్వాత కింద అంటే తిరుమల నుండి తిరుపతికి ఎక్కాలి. ఎన్ని మెట్లు ఎక్కాలి సార్? రామరామ నారాయణ 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 గంటల తరపున కంపార్ట్మెంట్లో కూర్చొని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి అనుక్షణం జపిస్తూ నువ్వు తప్పించగలిగినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న కోరికలను నెరవేర్చడానికి వెంకటేశ్వర స్వామి ముందుకు వస్తాడు. అవునా కాదా? ఏం సార్? ధైర్యం చేసి ఎవడన్నా దేవుడిని తిట్టగలిగేట్టు ఉన్నాడా? తిట్టండి ఒకసారి. తిట్టలేదు. ఇంట్లో కూర్చొని నా జీవితమేంది, నా బతికేంది, నేను ఎట్లా బతకాలి అని చెప్పాడు. మన ఇంటి పక్కన 100 రూపాయలు ఇచ్చే గతి లేని స్థాయిలో మన దగ్గరకు ఒక సీనియర్ 2,200 రూపాయలు కాన్సెప్ట్ మన దగ్గర తీసుకొచ్చి ఆ 2,200 రూపాయలతో ఇద్దరిని జాయిన్ చేసి నువ్వు 1 సంవత్సరం కష్టపడగలిగితే, వీర భయంకరుడులాగా కృషి చేయగలిగితే నువ్వు కోటీశ్వరుడు కాగలవు అని ఒక అసమర్థుడను మనల్ని ప్రోత్సహించిన సీనియర్. అన్ఫిట్, అరే నేను అన్ఫిట్, నేను ఫిట్టింగ్ అయి ఉంటే ఇప్పటికే కోటీశ్వరుడు కావాలి అని కాలేదు. కారణం ఏంటి? నేను కోటీశ్వరుడు కాగలుగుతానని నాకు తెలియదు. హనుమంతుడు తెలుసు ఆయన బలం. ఎవరు చెప్పింది నీకు ఇంత బలం ఉందని? అట్లా నాకు తెలియదు కాబట్టి నేను కోటీశ్వరుడు కాలేకపోయినా నేను కోటీశ్వరుడు అవుతా అని తెలియజేసిన ఎవడు? మీ దగ్గరకు వచ్చిన సీనియరే. అది కుంటోడు కానీ, గుడ్డోడు కానీ, చెవిటోడు కానీ, లంగా కానీ, లఫంగా కానీ ఏమన్నా కానీ, అరే బిడ్డ 2,200 నువ్వు జాయిన్ అయ్యి ఇద్దరు జాయిన్ చేస్తే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని గొప్ప విషయాన్ని తెలియజేసినట్టు ఒక వ్యక్తి సీనియర్. అతన్ని నువ్వు గౌరవించ అన్నా, మంచిగా చెప్పినావు, ఎట్లా చేస్తే డెవలప్ అయితే చెప్పు, నువ్వు చెప్పింది చేస్తా, నువ్వు దూకమంటే దూకుతా, సావమంటే సస్తా అని చెప్పేసి ఒక్క మాట చెప్పి 6 నెలలు 1 సంవత్సరం ఆయన ఫాలో అయితే మీరు కోటీశ్వరుడు. అవునా కదా సార్? ఇది అవకాశం వచ్చి ఇంకోటి కదా, అవకాశం అనేది ఒక గొప్ప విషయం సార్. ఇక్కడ కూర్చున్న సార్ ఏం చెప్తానో సార్, మేము ఆల్రెడీ సిల్వర్ గోల్డ్ సార్. ఎత్తునని గుర్తు లేదు, గుర్తున్నది చెప్పలేదు. అసలు ఎవరికి లేదు తెలుసా నాలెడ్జ్? సీనియర్లకు నాలెడ్జ్ లేదు. నేను సిల్వర్ అయినంటే సిల్వర్ అయిపోయినా ఈ సార్ కూడా కూర్చోడు. మన సార్ కూడా చాలా గొప్పలు అని సిల్వర్ అంటారు. ఏం లేదు చాలా గొప్పసరికి నేను సిల్వర్ అని ఎదుగుతాను. ఐడియా తీసుకో. ఇది అవసరం. మనకు సబ్జెక్టు అయ్యే చక్కగా ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది. నేను చక్కగా ఉంటే నా కుటుంబం చక్కగా ఉంటుంది. నేను సిల్వర్గా చక్కగా ఉంటే, నేను గోల్డ్గా చక్కగా ఉంటే నాకు తీన్ ఎందుకు నడవాలి? అలాగా ఆయన జాయిన్ చేస్తే మీరు ఆమె నా పిల్లం అంటే ఫస్ట్ దాని కట్టి నా పిల్లం అవుతుంది. సంసారం లేదా? సంసారం చేయాలి. నేను జాయిన్ చేసిన ఆయన తెలుసా నాకు విన్నారు, వీళ్ళు తెలుసా నాకు విన్నారు. ఎట్లయితే సర్వీస్ ఇచ్చిన వాళ్ళు ఆయన ఫోన్ చేసి సార్ నాకు 4 ఉన్నారు సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఎందుకు పోయి పీడిఎఫ్ పంపించాను, వీడియోలు ఉన్నాయి చెప్పుకో. అర్థమైంది సార్? రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం సరే నా మాట నమ్మి
జాయిన్ అయ్యిండు, నా సీనియర్ కొన్ని విషయాలు చెప్పిండు, ఆ విషయాలు వీళ్ళ చెప్పాలి అనేటువంటి ఆలోచన లేదు. ఏంద్ర ఎవడో ఫోన్ చేసినట్టు ఆ పక్క చూసి ఏదో 2 గంటల ఆ బ్రాస్లెట్ దా కాన్సెప్ట్లో ఏదో బలవంతంగా నరేసారి జాయిన్ చేస్తే జాయిన్ అయినా ఇద్దరు జాయిన్ చేసిన వాళ్ళ సర్వీస్ చేయాలి. మళ్ళీ దాని సర్వీస్ ఇస్తాం. అరే అవులే దాని అంటే ₹1,00,000 ఇప్పటిదాకా పక్కిన దాంట్లో ఎక్కడే తింటున్నావు, నువ్వు వాళ్ళ సర్వీస్ ఇస్తే ఇష్టం సర్వీస్ ఇవ్వాలి. నీ కొడుకుని పెంచి పెద్ద చేసి ఆ కొడుకుని కనడానికి ఎన్ని హాస్పిటల్ తిరిగినావు, ఎంత మంత్రగాడి దగ్గర తిరిగినావు, నీకు కొడుకు నీకు బిడ్డ పుట్టి వాళ్ళని 18 ఏళ్ళు పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్లు అవుతాను. ఆ తర్వాత నీకు అన్నం పెడతారో తెలియదు, తీసుకొని ఓల్డ్ ఏజ్ ఉండలో పడేస్తావు. నువ్వు జాయిన్ చేసిన ఇద్దరిని 6 రోజులు 60 రోజులు ఒక 6 నెలలు మార్నింగ్ నమస్తే ఐ లవ్ యూ, సాయంత్రం మీరు ఐ లవ్ యూ అంటే జూనియర్లలో మన లేడీస్ చేస్తుంటారు కాబట్టి అందరికీ ఐ లవ్ యూ జంట అయితే ఐ లవ్ యూ మేడం గారు బాగున్నారా, నమస్తే మేడం అని చెప్పని పొద్దున సాయంత్రం పలకట్టాలి. లేదు మీకు డేట్ ఇచ్చిన పొద్దున ఒకళ్ళకి సాయంత్రం ఒకళ్ళకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మేడం అని చెప్పి ఇద్దరు తీసుకపోయి రోజుకు ఒక ఇద్దరు చెప్పుడు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ కింద లెఫ్ట్ రైట్ 10 మంది అప్పటిదాకా మీ బాధ్యతనే అనే సిల్వర్ ఎంతో అయ్యే బాధ్యత మీరే. అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నా సార్, సరే ఆటో గీత పక్కన పెట్టండి కానీ కోటీశ్వర్లు ఎవరు కావాలని కోటీశ్వర్లు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో కోటీశ్వర్లు అయి ఉన్నా కూడా మళ్ళీ ఒక సంవత్సరంలో కోటీశ్వర్లు కావాలని ఎవరుకున్నారు చెప్పండి, ఎవరుకున్నారు? అందరుకున్నారు కదా సార్. కష్టమా ఈజీయా సరే, సునాయాసమా కష్టమా చెప్పండి? కోటీశ్వర్లు గారు అది ఆటో పక్క సార్, ఆటో కోటీశ్వర్ కావడం అనేది ఈజీగా కావాలి. ఒక్క మాట చెప్పు, ఎట్లయితే మన తర్వాత సంగతి ఆకాశంలోకి ఎగరడం ఈజీగా కదా. విమానంలో పోతావా, బుక్కలు పట్టుకుని పోతావా, లేదా తర్వాత ఆకాశంలో ఎగురుతామనుకున్నాం, ఎగురుతామా లేదా ఎగరగలుగుతామా కాదు. నేను ఎన్నేళ్ళు లేదు సార్ మార్కెటింగ్లోకి వచ్చి 40 ఏళ్ళు. అలసిపోవాలి ఇప్పటిదాకా నేను జీవితంలో, అవునా కదా? నా మాటలలో ఎక్కడ అలసిపోయినట్టు కనపడుతుందా మీకు? లేదు సార్. ఓడిపోయినట్టు కనపడుతుందా? లేదు. ఇప్పటికీ కూడా నాకు ఒక బర్నింగ్ డిజైర్ ఉన్నది. పైసలు పక్కా పెట్టు సార్, ఆయన లీడర్. కొంతమందిని క్రియేట్ చేయగలుగుతా, లక్షపతులను చేయగలుగుతా, కరోడుపతులను చేయగలుగుతా. కాన్ఫరెన్స్ లెవెల్ నాలో ఉన్నది కాబట్టి ఇప్పటికి కూడా పవర్తోనే మాట్లాడుతున్నా. అర్థమే సార్? కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలనుకుంటే ఒకటే చెప్తారు. విజయ మాల్యా ఆయన దగ్గర డబ్బులున్నా లేవు, ఏదో ఒక బోర్డు పెట్టింది, కింగ్ ఫిషర్ అని బోర్డు పెట్టింది, బ్యాంకులలో లోన్లు తీసుకున్నాడు. కింగ్ ఫిషర్ ఏరియాస్ అని పెట్టింది, బ్యాంకులలో డబ్బులు తీసుకున్నాడు. 9,000 కోట్లు తీసుకున్నాడు, ఫైర్ అయిపోయింది. అవునా కదా? ఎక్కడ తీసుకున్న డబ్బులు ఈ దగ్గర ఉన్నాయా? బ్యాంకులలో ఉన్న డబ్బులు. హౌ టు రికవరీ ద మనీ, హౌ టు టేక్ ఏ లోన్ ఎట్లా తీసుకోవాలని ఆలోచన చేసిండు ఎవరు? విజయ మాల్యా చేసిండు. అవునా కదా? ఆలోచన చేయండి. అట్లనే సమీపడి అర్షద్ మేత కావచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులునే ఒక ఆఫీసులో క్లర్క్, వాడు ₹1,00,000 ఎట్లా సంపాదించిండు, వాడు కూడా ఆలోచన చేసిండు. డబ్బు పబ్లిక్లోకి వెళ్ళి డబ్బు ఎట్లా తీయాలని ఆలోచన చేసిండు. అవునా కదా సార్? అట్లనే రాజమౌళి దగ్గర డబ్బులునే వన్స్ అపాన్ ఏ టైం లేవు. వాడు 1,00,000 2 లక్షలు పట్టుకొచ్చిండు. నేను అట్టుపని నిన్ను రోడ్ల మీద బతికినా అంటాడు. అయ్యా 1,000 కోట్లు సంపాదించాడు బాహుబలి కానీ ఇంకోటి కానీ పబ్లిక్లో డబ్బులు ఎక్కడికే తీసిండు. రాజమౌళి డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని పట్టిండు, యాక్టర్లను పట్టిండు. నేను తీసే పిక్చర్లో ఏ హీరో అయితే బాగుంటానో ఆలోచన చేసి ఇట్లా చేసి జీరోగా ఉన్న ఒక వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతాడు. ఎట్లా? పబ్లిక్లోకి వెళ్ళి డబ్బు తీస్తాడు.
ప్రేక్షకుల దగ్గర నుండి డబ్బులు తీస్తున్నాడు, బ్యాంకుల దగ్గర నుండి డబ్బులు తీస్తున్నాడు. అవునా కదా సార్? మనం కూడా అదే జీరో పొజిషన్లో ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు మనం పొజిషన్ కావాలంటే ఏం కావాలి? పబ్లిక్లో ఉన్న డబ్బుని మనం తీసుకోగలగాల. ఏం చేయాలి? పబ్లిక్లో ఉన్న డబ్బుని మనం తీయాలి. ఎంత కావాలి సార్ మీకు? 1.2 కోట్ల. మీకు ఎంత కావాలి? 1.2 కోట్ల. ఎంత కావాలంటే అంత తీసుకునే అవకాశం ఉన్నది. ఓకే, మేము అవగాహన లెక్క కనపడతాను సార్ మీకు. పబ్లిక్ లెక్క ఎట్లా తీయాలని స్టోరీ ఉన్నది. మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ గురించి చెప్పు సార్ స్టోరీ. ఇది ఎందుకు పని చేస్తుంది? బాబుని ఏం స్టోరీ ఉన్నది సార్? వాడు కొట్టుకొని వస్తాడు, ఈడు కొట్టుకొని వస్తాడు. దూకుడులో ఏం సినిమా ఉన్నది? వాడు కొట్టుకొని వస్తాడు, ఈడుకో. పోకిరిలో ఏం సినిమా ఉన్నది? ఆ పోకిరి సినిమాలో స్టోరీ ఏమున్నది? పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తాను. అవునా కాదు? ఆలోచన. మీరు కూడా మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ గురించి హైలైట్ చేయండి, ఫుడ్ ప్యాచెస్ గురించి హైలైట్ చేయండి, ఇండోనేషియా సోప్ల గురించి హైలైట్ చేయండి. అదే స్మార్ట్ వాచ్ ఉంది, స్మార్ట్ వాచ్ గురించి హైలైట్ చేయండి, కపుల్ వాచెస్ గురించి హైలైట్ చేయండి. హైలైట్ చేయాలా సార్? ఇది 2200 ఉంటా, 350 ఉంటా. అయితే ఏం చేద్దామంటావు? అడుక్కున్నామా రోజు? అరే హైలైట్ చేయబోయి దీని గురించి 350 అవుతుంది, 3500 అవుతుంది. హైలైట్ చేయను. నిలబడి పాటలు పాడతాడు. రావో ఈ చందమామ అని పాటలు పాడతాను. పైసలు మన దగ్గర డబ్బున్నాయా? పాట వింటాను చెప్పించి జనాలు రేడియోలో వింటలేరా, యూట్యూబ్లో వింటలేరా, పైసలు వేసిపోతలేరా? పాటలు వినిపించాలి జనాలకు, స్టోరీ చెప్పాలి, లేకపోతే నడవదు. సరే ఇక్కడ ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాతో పాటు ఉన్నారు. సరే అమ్మాయికి ఏం చెప్పకుండా ఐ లవ్ యూ అంటే నడుతుందా? చెప్పు చూసినా ఎట్లా ఉన్నది? మొన్ననే కొన్నా అంటే అవును. ఒళ్ళు దగ్గర మా అన్నని ఇస్తా అంటారు. ఏమంటారు? ఐ లవ్ యూ డైరెక్ట్ చెప్పకు సార్, స్టోరీ చెప్పాలి. అబ్బా సాగుతో నేను అంత అందగత్తే చూడలేదు. ఏం రా ఎట్లున్నాయి ఒళ్ళు ఎట్లున్నా అంటే ఇంకేమో అద్దంలో చూసుకుంటారు మళ్ళీ. నిజంగా అందరూ అదే వాడు అన్నాడంటే కరెక్ట్. ఇక రెండో రోజు ఆ ఫీలింగ్ తోటి కొంచెం బుక్కలు ఉంటాయి. ఒక్కొక్కటి అబ్బా ఏం నడుస్తున్నా, నిన్నటి నడకకి యాక నడక హంస నడక ఇక్కడ నడుస్తున్నాం అని అన్నాం అనుకో, ఏమని ఫీల్ అయిపోతుంది. అట్లా సమయం సందర్భాన్ని చూసి మనిషిని రెచ్చపోయి ప్రోత్సహించి ఆతో ఇవన్నీ నాకేం చెప్తాను. ఏదో చిన్న ప్రేమ కలిగింది నీ మీద, అందుకే చెప్పిన. ప్రేమ కలిగిందా? ప్రేమిస్తారా? ప్రేమ కలిగింది, నిన్నవాడు ప్రేమిస్తాడు అన్నావు అనుకో అంటే నేను అంత ప్రేమ పనికిరానా? అట్లా ఆ రకంగా ఏంటంటే నీ భావాలని అవతల వ్యక్తి తెలియజేయాలి కదా సార్. ఏం చెప్పకుండా ఇప్పుడు సార్ బ్రాస్లెట్ 350 ఉంటారా? అట్లా అనుకోకుండా ఈ మన టైం బాగాలేక, మన కర్మ బాగాలేక ఏదైనా ఒక బ్రాస్లెట్ జాయింట్ ఉడిపోయి మనకి ఇచ్చిన దాంట్లో ఉందనుకోండి. హతం మేము 6 బేట 8 ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది బేకార్ అయిపోయింది మనవాడికి ఒక్క బెల్ట్కి. మ్యానుఫ్యాక్చరింగ్ లా కాదా మేడం? అవుతుందా కదా? చీరలు కొంటాం, లేదంటే చీర చెడిపోయి ఉందా మళ్ళీ తీసుకపోతాం. రాత్రి ఫోన్ 11 గంటలకు ఫోన్ చేస్తాడు. నాకు ఇచ్చిన చేంజ్ అయిపోయింది, రేపు పొద్దున పోలీసుని పట్టుకొస్తాను, మీడియాకి ఎక్కిస్తా, అడ్జస్ట్ చేస్తాను. అది ఎవరి కొంప ముంచు, నీ కొంప ముంచుకుంటారు. అవునా కదా? కాబట్టి హైలైట్ ద ప్రొడక్ట్. ఓకే, అచ్చా ఈ హైలైట్ చేసే దాంట్లో కూడా ఒక రకం ఉన్నది సార్. చూడండి, ఒక సినిమా అంటే పాతకాలం సినిమా చూసిన, ఏంటి పే ఎట్లాగా ఒళ్ళు ఒళ్ళు అని చెప్పని పాట పాడుతుంది. నగ్మ పాట చిరంజీవి పే అంటారా? కానీ సినిమా సార్ ఆమె అట్లా వాడితేనే ప్రేక్షకులు చప్పట్లు కొడతారా? ఏమైంది మీ ఒళ్ళు ఎట్లుందండి అని అంటే అవుతుందా? అచ్చా ఈమె చిరంజీవి సినిమాలు అన్నట్టు మగున్న ఏంటి పే ఎట్లా ఉందంటే ఏం చెప్తాడు? గోడకి ఎదుగుతాడు. సినిమాల వెంటల్లానే నువ్వు నాకు వచ్చి పే అంటావా? అక్కడ జనాల కోసం యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాలి. ఇక నేను బ్రాస్లెట్ తీసుకుని రోజు ఏం చెప్తా అంటే మా దోస్తు వచ్చినాను ఇట్లా అంటా ఉంటా. ఏదైనా బాబా ఇట్లా అంటాడు. ఏం చెప్పదు ఊళ్ళు జగ్గ జగ్గ అంటే ఏం అర్థం అవుతుంది. అవునా? ఇట్లనే అంటాను. అది అదుకుని
ఏమంటాడా బిడ్డ బాబా నువ్వు బ్రాస్లెట్ కొన్నావు నాకు షో చేద్దామని చూస్తాను అది కదా అని చెప్పేసి అని అన్న బ్రాస్లెట్ కొన్నా ఎంత 3,200 అదే నీకు లక్ష ఉంటాయి ఏ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ నీకెందుకు ఇది ఏ నరాలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు నీరసము నిద్ర రావట్లే కళల పిల్ల కళలు వస్తున్నాయి అది వస్తాను ఇది వస్తాను అది వేసుకున్న తర్వాత నాకు మనిషి మారిపోయింది మొన్నటికి ఇప్పుడు నాకు గ్రామంలో మార్పు రాలేదా అది నువ్వు నీ ప్రొడక్ట్ గురించి హైలైట్ చేసి చెప్పాలి సార్ ఒక్క బ్రాస్లెట్ తెలుసు ఒక్క బ్రాస్లెట్ ఐటమ్ తెలుసు మిమ్మల్ని కోటేషన్ చేయాలంటే ఆర్లా వేరే పక్కన సార్ కనపడే వస్తువు ఏది సార్ సబ్బులు పెట్టుకుని సబ్బు అట్లానే పెట్టుకుని రోడ్డు మీద పోతావా ముఖం కడుక్కొని పోవాలి ఏ సబ్బుతో కడుక్కున్నా తెలియదు కానీ అవునా ఫుడ్ ప్యాచ్లు ప్రాణ కట్టుకుంటారు అర్ధరాత్రి కట్టుకుని మిగతా ఎవరి దగ్గర పోయి చూపిస్తావు ఫుడ్ ప్యాచ్ చూపెట్టారు ఏం చూపెట్టగలుగుతావు బ్రాస్లెట్ అంటే 24 గంటలు అవునా కదా అవునా కదా సార్ చాయ్ తాగేటప్పుడు పోతాం కళ్ళ తిరుగుతుంటే చక్క కట్టారు అవుతాం కళ్ళు పోతుంటారు ఏమన్నా బ్రాస్లెట్ ఇది అది తెలవాలి వారికి నువ్వు కొన్న విషయం ఇది చెప్తనే లేదు ఇది ఎవరు చెప్తలేదు పైసలు ఎట్లా వస్తాయి సార్ వస్తాయా ఎన్ని కథలు పడితే పైసలు వస్తాయి చెప్పు అవునా కదా కథలు పడాలి అంటే నడవదు అవునా కదా సార్ బోర్ ఫీల్ అవుతాను ఏమన్నా తప్పదు కాబట్టి కళ్ళ పిల్లలు పిలుస్తారనుకుని చెప్తాను అయితే దీంట్లో ఒకటే తెలుసా వన్స్ అపాన్ ఎ టైం షారుఖ్ ఖాన్ ఏ దిల్ మాంగే బోర్ ఆహా అన్నాడు అన్న పాపానికి మా ఇంట్లో పిల్లలు పోయి అది పెప్సీయా మానే పిల్లలు అరే పోయి పెప్సీ తీసుకురాకపోరంటే వాడు ఏం చేసింది తెలుసా ఏ దిల్ మాంగే బోర్ ఆహా ఈ అడ్వర్టైజ్మెంట్ విన్నాడు కదా వాడు నా పిల్లలు నా కొడుకు షారుఖ్ ఖాన్ సారే అయితే దిల్ మాంగే బోర్ ఆహా అని అనొచ్చు ఏ దిల్ మాంగే బోర్ ఆహా అని ఎందుకన్నాడు అంటే దాంట్లో లయం ఉన్నది దాంట్లో ఒక వెరైటీ శబ్దం పలికించి ఉత్తగా చెప్తాంటే నమ్ముతాడా చెప్పాలి అవునా కదా పట్టు లాంటి చర్మం కోసం వాడండి సంతూర్ సబ్బు అని అనగానే మహేష్ బాబు చూస్తాడు ఇట్లా అందగా తొక్కండి చెప్పండి ఈలోపు పిల్లలు వస్తాడు మమ్మీ అనగా మమ్మీ మీరు కాలేజ్ స్టూడెంట్ కొడుకు లవ్ చేస్తాడు అంటే లవ్ చేస్తాడు అక్కడ ఎవరు కాలేజ్ అంటే మమ్మీ ఏం చూపించిండు కాలేజ్ అదే సార్ నువ్వు బ్రాస్లెట్ కానీ ఇంకో ప్రొడక్ట్ కానీ ఇండియాలో ఎక్కడ దొరకదు సేల్స్ మ్యాన్ అంటే ఎడారిలో ఉన్నటువంటి ఇష్టం కూడా ఏదో తింటామన్నాడు ఆ టాలెంట్ ఉంటే నీకు ₹1 వస్తాయి లేదంటే మాత్రం నేర్చుకోవాలని ప్రయత్నం చేయి లెర్నింగ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి జాయిన్ అయ్యి ఇట్లా కూర్చున్నాను జరుగుతారు కట్టి పట్టుకున్నాడు కట్ట నిక్కడ కాదు సూది పెట్టేటోడు డాక్టర్ కాదు కట్టి పట్టుకున్న అందరు కట్ట నిక్కలు అవుతారా సూది పట్టుకోగానే డాక్టర్ అవుతారు అరే పిచ్చోడా ఐడి వచ్చినంత మాత్రం ఐదు మీ ఏజెంట్ కాదు మెంబర్ కాదు ఫెడరల్ కాదు హౌ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఇది అవునా కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకొకటి కూడా ఒక పాట ఒక హీరోకి సినిమాలో పాడాలంటే రిహార్సల్ చేస్తాడు చూడ మీరు కూడా రిహార్సల్ చేయాలి అన్న నమస్తే సార్ నమస్తే నా పేరు బాబా అన్న ఆర్ట్లో నేను మార్కెటింగ్ చేస్తానా నీతో క్లియర్గా మాట్లాడతామని ఆలోచన చేసి నీకు ఫోన్ చేస్తానా నీ విలువైన సమయాన్ని నాకు ఒక అర్ధ టైం సంవత్సరంలో ₹1 ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉన్నది మీకున్న సమస్యలు మొత్తం దూరం అయితే ఒక 1-2 గంటలు కూర్చుంటే సీరియస్గా డిస్కస్ చేద్దాం 1 year అని నీకు జాక్పాట్ వచ్చినట్టు వచ్చేసి ₹1 అని చెప్పి ఆయనకి ఇంప్రెస్ చేయాలి ₹1 అంటే ఒక సంవత్సరాలు ఎట్లయితుందో మన ఆయన పగలంతా వానికి ఆలోచన డ్యూటీ సకాయ రాత్రి నిద్రపోడు అది ఏమైనా వస్తాను కదా అది ఆయన విలువలే సార్ నువ్వు ఆనిపడి ఎందుకు పడతావు గట్టిగా లెక్క అని విలువలే నేను అవునా అసలు అట్లా రోజుకి 10 మంది లెక్కన ఒక వారం రోజులు 10 రోజులు 10 మంది లెక్కన 100 మందికి చెప్పండి ఆ తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఈ కాన్సెప్ట్ని రిహార్సల్ చేయండి ఫస్ట్ మీ అంతటా మీరు రిహార్సల్ హౌ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రజెంట్ ద మార్కెటింగ్ మెంబర్ అని చెప్పేసి అయిపోయింది ఇది క్లియర్ అయిపోయింది
ఇక నెక్స్ట్ తీసుకున్నట్టు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను, మనం సీనియర్లం కదా, మన కీట కోసం మనం పిల్లల్ని కన్నా మన చెడ్డ పేరు వద్దు, మన కోరికలు తీర్చుకోవడానికి పిల్లల్ని కన్నా మన చెడ్డ పేరు వద్దు. మన కలెక్టర్లు, యాక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు చేసే ఆలోచనతో వాళ్ళని కష్టం నష్టం భరించి వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయి. ఆర్ట్ కాన్సెప్ట్ కూడా అదే. అచ్చా, నాకు తెలియక ఒక విషయం అడుగుతా, ఆర్ట్ కాన్సెప్ట్ ఎన్ని రోజులు పనిచేయాలి తెలుసా మీకు? కరెక్ట్ 3 నెలలు పనిచేయాలి. 3 నెలల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడాలి. 3 నెలల తర్వాత ఆర్ట్ ఎత్తనెత్తదు. ఎట్లా సార్ అంటే, లెఫ్ట్ ఒక 10 మంది, రైట్ ఒక 10 మంది, 1 by 1 అంటే 10 లెవెల్స్ వరకు లెఫ్ట్లో రావాలి, రైట్లో 10 లెవెల్స్ వరకు రావాలి. అంతవరకే మీ డ్యూటీ అయిపోయిందా? 11వ రోజు మీకు సంబంధమే లేదు. మీరు లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి జాయిన్ చేసిందా? ఆయన రోజుకొకటి, ఇవాళ ఒకటి, రేపు ఒకటి, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ ఈయన పట్టుకోవాలి, అవతల మళ్ళీ ఈయన పట్టుకోవాలి. ఇట్లా రోజు ఇచ్చి రోజు ఏమన్నా నా పానం తింటానో ఊకెన్నాను ఆత్మారాను చూడబోయి నేను నమ్మి నేను జాయిన్ చేసిన, నిన్ను సిల్వర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నీ నకరాలు చేయకు. 2200 కట్టినప్పుడే నేను నీ కాలు కట్టినట్టు అయిపోయింది. నీకు నేను నీ భర్త, నేను నా భార్యవి, ఇంకా బంధం ఉన్నది అని చెప్పని కానీ చీకరించుకున్నా కాదన్నా కూడా అని ఇంటి ముందు ద్వారా బండి పెట్టాలి, ఆఫీస్ ముందు ద్వారా బండి పెట్టాలి, కూర్చోవాలి. ఏంటి సార్ నన్ను వదిలిపెట్టాలి? అరే నువ్వు అటు ఒక 10 మంది, ఇటు ఒక 10 మంది చేసిన తర్వాత వెళ్ళడం గందరగాలి, నా సంబంధం లేదు. నేను నిన్ను జాయిన్ చేసిన పాపానికి నువ్వు అయితే డ్యూటీ చేయాలని చెప్పని ప్రెజర్ చేసి వాళ్ళని సిల్వర్ ప్రమోషన్ చేయించాలి. బాధ్యత ఉండాలి. ఒకటి, పిల్లి తన పిల్లలకు ఎవరి ఇంట్లో ఏ రకమైన ఆహారం దొరుకుతుంది అని తెలియజేయడానికి చికెన్ ఎవరింట్లో, మటన్ ఎవరింట్లో, ఫిష్ ఎవరింట్లో, వెజిటేరియన్ ఇంట్లో, పప్పు ఎక్కడ, పెరుగు ఎక్కడ, ఎవరింట్లో దొరుకుతుంది అని చెప్పని ఆ ఇంట్లో కిచెన్ రూమ్లలో ఏ దాదాపు వెళ్ళిపోవాలని చెప్పేసి తన పిల్ల తల్లి మెడ పట్టుకొని ఏం చేస్తుంది, ఆ 7 కొంపలు తిప్పుతుందని సామెత ఉందా లేదా? 7 ఇళ్ళు తిరిగిన తర్వాత వదిలేస్తుంది కానీ కర్మ అప్పవు. మటన్ ఎక్కడ, చికెన్ ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ అని తెలియజేసిన కదా కథమకి నీ బతుకులు బతకాలని. మీరు కూడా మీ జూనియర్లకు 7 కొంపలు చేయించి 7 కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి 7 జాయినింగ్లు ఇప్పించి లెఫ్ట్లో 7 రైట్లో 7 చేసి ఆ తర్వాత నేను ఏమనేది వదిలే గంగలు ఏం చెప్తాం సార్? కర్మ మనకి అంత చేసి పెట్టిన సిగ్గుశారం ఉండాలి, అని అన్నం తింటారా మనకి నువ్వు ఇచ్చవచ్చు. అవునా కదా? అమ్మ ఆడిపోయి అదే సార్ చెప్తాడు, సార్ నా సీనియర్ నా ఫోన్ సార్ అమినే బుద్ధిన ఇంత ఫోన్ చెప్పలేదు సార్ అని చెప్పేసి అని ఒక రైట్ మీకు ఉంటుంది. అవునా కదా? కాబట్టి మీ జూనియర్లని మీరు కష్టం అనిపించినా నష్టం అనిపించినా ఏమనిపించినా కూడా వీళ్ళని మాత్రం మీరు సిల్వర్లని చేయాలి. ఇటు 10 మంది, అటు 10 మంది, మీరేమవుతారు? ఇంతగా చేస్తాను సార్. పాపం అమాయకులు కాబట్టి వాళ్ళే చెప్తాను, నీకోసం నేను వస్తాను, నీకోసం నేను సిల్వర్ చేయాలి. ఇండైరెక్ట్ ఓల్డ్ అవుతారేవా? కంపల్సరీ ఇది చేయాల్సిందే. అయిపోయిందా? ఇది